హలో ఫ్రెండ్స్, ఈరోజు మటర్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది బాగా సీజన్ కదా, మనకి బఠానీలు ఇప్పుడు బాగా దొరుకుతాయి. కాబట్టి ఇలా ఫ్రెష్ బఠానీతో పన్నీర్ కర్రీ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను, రెగ్యులర్గా కాకుండా. మీరు మన ఛానల్లోని రెసిపీస్ అన్నీ గమనిస్తే ఒకసారి, మన ఛానల్లో రెసిపీస్ అన్ని రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. టేస్టింగ్గా చెప్పనక్కర్లేదు. సో తప్పకుండా ట్రై చేయండి మటర్ పన్నీర్. ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనము ఇట్లా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై చేసుకుందాము. సో అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎంత బాగా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి అంత మంచిగా ఫ్రై అవుతాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. మనం కొంచెం లావుగా కట్ చేసామనుకోండి, వేగడానికి టైం పడుతుంది, అలాగే క్రిస్పీగా ఉండవు. కాబట్టి వీలైనంత వరకు ఇలా సన్నగా కట్ చేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈలోపు మనము దీనికి ఒక గ్రేవీ కావాలి కాబట్టి నెక్స్ట్ ఇంకొక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీంట్లో మీకు గ్రేవీ మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారో దాన్ని బట్టి టమాటాలు వేసుకోండి. ఇక్కడ నేను ఒక 5-6 టమాటాలు వేస్తున్నాను. మీరు మీ గ్రేవీని బట్టి మీరు టమాటాలు అనేది పెంచుకోవడం కానీ తగ్గించడం కానీ చేయండి. సో చూసారు కదా, ఇలా సగం వరకు కట్ చేసుకొని టమాటాలు, అలాగే ఒక 5-6 కాశ్మీరీ రెడ్ చిల్లీస్, ఇవి వేయడం ద్వారా మనకి కలర్ అనేది అద్భుతంగా వస్తుంది. మనం ఎలాంటి కలర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కంప్లీట్గా ఈ కర్రీ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది కలర్ అనేది ఎంత బాగా వస్తుందో. కాబట్టి ఒక 5-6 ఇలా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేయండి. ఇన్ కేస్ మీ దగ్గర లేవు అనుకుంటే నార్మల్ మన ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. కాకపోతే కొంచెం కలర్ తక్కువగా వస్తుంది అంతే, టేస్ట్లో ఏ మార్పు ఉండదు. ఇవి వేసుకొని ఇక్కడ కొత్తిమీర కాడలు చూసారు కదా, ఇలా కొత్తిమీర కాడలు వేసుకొని మంచిగా ఉడికించుకుందాం. మనకి టమాటా మీద ఉన్న స్కిన్ అంతా ఈజీగా వచ్చేంత వరకు ఉడికించుకుందాము. నెక్స్ట్ ఇక్కడ మన ఫ్రైడ్ ఆనియన్స్ ఎంతవరకు వచ్చాయో చూసేద్దాము. చూసారు కదా, కొంచెం పింకిష్ కలర్లో వచ్చాయి. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి మనకి. సో ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. సో చూసారు కదా, ఇలా కంప్లీట్గా మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యాక ఇప్పుడు తీసేసుకుందాం. అన్నీ ఆయిల్లోంచి తీసేసి ఒక సపరేట్ బౌల్లోకి వేసుకుందాము. ఇలా అన్నీ తీసి ఇక పక్కన పెట్టుకొని నెక్స్ట్ మన టమాటాలు ఎంతవరకు ఉడికాయో చూద్దాము. సో చూసారు కదా, ఇక్కడ ఒక సగం వరకు ఉడికిన తర్వాత ఒక 10-12 కాజులు కూడా వేసుకుందాము. వేసుకొని ఇంతకుముందు మీకు చెప్పాను కదా, టమాటో చూసారు కదా, టమాటో స్కిన్ ఇంకా మనకి సరిగ్గా ఉడకలేదు, ఇంకా పర్ఫెక్ట్గా ఉడకాలి. సో మీకు చూపిస్తున్నాను కదా, ఇలా మంచిగా మనకి స్కిన్ అంతా ఇలా ఊడి రావాలి, అంతవరకు ఉడికించుకుందాం. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని మనకి టమాటా మీద ఉన్న ఆ స్కిన్ అంతా తీసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాము. ప్రతిదానికి తీసేయండి. అందుకే కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకున్నాం కదా, ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక సగం వరకు వేయండి. మిగతా సగం అలాగే ఉంచుకోండి. ఒక సగం మాత్రం వేసేసి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. సో దీన్ని గ్రైండ్ చేసి ఇంకా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకా అదే కడాయిలో మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే దీంట్లో కొంచెం పసుపు. మనము ఇంతకుముందు పేస్ట్ చేసేటప్పుడు పసుపు వేయలేదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటో పేస్టు, అది వేసేయండి. సో కంప్లీట్గా వేసేయండి. మొత్తం వేసేసి కలిపేసి వాటర్ యాడ్ చేయకండి. మనకి వాటర్ యాడ్ చేస్తే నూనె పైకి తేలడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు వాటర్ వేయకండి. ఇందులో తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేసి అలాగే ఫ్రెష్గా తీసుకున్న బఠానీలు, నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, మనకి బఠానీలు ఇప్పుడు మంచిగా సీజన్ వస్తుంది కాబట్టి ఇలా ఫ్రెష్గా బఠానీలు వేసుకోండి. ఫ్రోజన్వి కాకుండా ఇలా ఫ్రెష్ బఠానీలు వేసుకొని దీంట్లో ఇప్పుడు అన్ని స్పైసెస్ వేసుకుందాము. కారము, మీకు కారం తగినంత కారము,
మనం ఇందాక రెడ్ కాశ్మీరీ వేసాం కదా చిల్లీస్, అవి అస్సలు కారం ఉండవు, అవి జస్ట్ అవి కలర్ కోసమే మాత్రమే. కాబట్టి మీరు ఇక్కడ మీకు స్పైసీకి తగినంత కారము, అలాగే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా ఇవన్నీ వేసి కలిపేసి మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. సో చూసారు కదా, ఒక 5-10 నిమిషాలకి ఇట్లా మంచిగా మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మీరు కట్ చేసి పెట్టుకున్న పన్నీరు, నేను ఇక్కడ హోల్ ప్యాకెట్ వేసేస్తున్నాను పన్నీరు, అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి చూసారు కదా, పన్నీర్ అంతా వేసేసి కలిపేసి ఇప్పుడు ఇందులో మీరు మనం ఆల్రెడీ సగం వేసాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, మిగతా సగం ఇప్పుడు వేసేయండి. ఇలా వేసేసుకొని అంతా కలిపేసి ఇందులో కొంచెం ఫ్రెష్ పన్నీర్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీమ్ ఉంది అది వేసేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకోండి, పాల మీగడ ఉంటుంది కదా అదన్నా వేసుకోండి. ఇలా 1 స్పూన్ వేసుకోండి. ఇది వేసేసి ఇక కలిపేసి మూత పెట్టి ఒకే 1 నిమిషం ఉడికించుకుందాము. ఇంకా ఎక్కువ టైం పట్టదు మనకి, జస్ట్ 1 నిమిషం ఉడికించుకొని సర్వ్ చేసుకోండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, నేను చేసే రెసిపీస్ అన్నీ కొంచెం యూనిక్గా ఉంటాయండి, రెగ్యులర్గా అస్సలు ఉండవు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మీరు చపాతీ